సంక్షేమ కార్యక్రమాలు. ఇంకో పక్క చూస్తే ఖాళీ ఖజానా, ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి, FRBM అని ఉంటుంది. ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు, దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు. అయితే ఈరోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈరోజు నిలబెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మీలో ఇంత సాటిస్ఫాక్షన్ ఉందంటే, మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే మొన్న అన్నదాత సుఖీభవ మీ అకౌంట్లో పడింది కాబట్టి ఈరోజు మీలో హుషారు పెరిగింది, లేకపోతే నీరసంగా ఉండేవాళ్ళు. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే తల్లికి వందనం 10,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం. ఇంకొక పక్క నిన్ననే పేదల సేవ, పేదల సేవలో మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000. ఇప్పుడే ఒక పిల్లవాడిని 6,000 రూపాయలు ఇస్తామంటే, కాదు ఈ అబ్బాయి పూర్తిగా సిక్ అయిపోయాడు, నడవలేడు, బెడ్కే పరిమితం అయ్యాడంటే అలాంటి పిల్లల కోసం 15,000 రూపాయలు మానవతా దృక్పథంతో ఇస్తున్నా. అక్కడ చూపించారు, అదే కలెక్టర్ చెప్పాను, ఇస్తాం. ఆ తల్లిదండ్రుల యొక్క బాధ, వీళ్ళు కూలి పని చేయాలి, అతనికి సేవ చేయాలి, అతన్ని కాపాడుకోవాలి. ఈరోజు మీరు చూస్తే ఇప్పటికీ 18 నెలలు 50,450 కోట్ల రూపాయలు ఒక పెన్షన్లు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఇక్కడ ఎన్డీఏ కూటమి. మా ఆడబిడ్డలకు ఉచిత బస్సు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు జల్సాగా. ఈరోజు మీటింగ్లు మాత్రం రాలా మా మహిళా రైతులు, ఇప్పుడే వచ్చారు, అక్కడ చూపిస్తున్నారు, మేము ఉన్నామని చెప్పి చూపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా. ఇంకో పక్క వంట చేసుకోవాలంటే ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, ఇలాంటి 1-2 కాదు, అన్ని కార్యక్రమాలు చెప్పినట్టు అన్ని ఇస్తున్నాం. వీలైనంత వరకు అన్ని వర్గాల్ని నేను ఏదైతే హామీ ఇచ్చానో ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన గోతులు పడ్డ రోడ్లన్నీ పూడ్చే పనిలో కూడా ఉన్నాం. ఒకప్పుడు మీరు చూసారు రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో, మొన్నే చేశాం. మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, వర్షాలు వచ్చాయి, మళ్ళీ ఆదేశాలు ఇచ్చాం. జనవరి పండగ కంటే ముందు ఎక్కడ కూడా ఏ రోడ్లు కూడా పార్ట్ హోల్ ఉండడానికి వీలు లేదు, అది స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి అడ్మినిస్ట్రేషన్ పరిగెత్తిస్తున్నాం. ఈ రెండు చేసి ఈరోజు నేను అతి ముఖ్యమైన కార్యక్రమం, జటిలమైన సమస్య, రైతుల సమస్య. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రైతుల సమస్య పరిష్కారం చేయగలిగితే మిగిలిన సమస్యల పరిష్కారం చేయడం పెద్ద కష్టం కూడా కాదు. అందుకే రైతన్న మీకోసమని 6 రోజులు మీ ఇంటింటికి పంపించాం, మిమ్మల్ని కలిశారు, మీరిచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చరిత్రను గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తుకు ప్రణాళిక రూపకల్పన చేసుకోవాలి. చరిత్రలో మీరు చూస్తే ఈ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, వ్యవసాయం మనకు ప్రధానం. ఆ రోజు నేను హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పుడు సర్వీస్ సెక్టర్ రావాలి, నాలెడ్జ్ ఎకానమీ రావాలి, తద్వారా ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ని అభివృద్ధి చేశాం. ఈరోజు అది తెలంగాణకు వెళ్ళింది. దానివల్ల ఆ రాష్ట్రంలో మీరు చూస్తే 60% సర్వీస్ సెక్టర్ ఉంది, వ్యవసాయంలో వచ్చే ఆదాయం 14%. రాష్ట్రం విడిపోయినప్పుడు 2 రాష్ట్రాలు కలిపి 24-20% జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఉంటే మన రాష్ట్రం 34%కి వెళ్ళింది. ఈ విషయం, ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి, వ్యవసాయంలో ప్రభుత్వానికి ఆదాయం తక్కువ వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 100 రూపాయలు జిఎస్డిపి ఉంటే
అందులో 9 రూపాయల 30 ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదే మన రాష్ట్రంలో 100 రూపాయలు జీఎస్టీపీ ఉంటే 6 రూపాయలే ఆదాయం వస్తుంది. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. అయితే నాకు ఒక నమ్మకం ఉంది, విభజన తర్వాత స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి, దాన్ని కరెక్ట్ చేయాలి, వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడ నేను చూశాను, 162% వ్యవసాయం అనుబంధ రంగాలపైనే ఆధారపడుతున్నారు. గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే మీరు చూస్తే ఎంబ్లంలోనే నాగలి పెట్టి రైతన్నకు అండగా ఉంటామని రూపకల్పన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వ్యవసాయమే మన బలం. అదే సమయంలో వ్యవసాయంలో అనేక సవాళ్లు వస్తున్నాయి. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే, నేను ఈరోజు ఇక్కడ మీ దగ్గర పొలంలో కూర్చొని మాట్లాడుతున్నానంటే రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వాలి. ఎంత పెద్ద సమస్య అయినా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఎక్కడికక్కడ ప్రణాళికాబద్ధంగా పోతే ఇది సాధ్యం. నేను ఇటీవల కాలంలో 5 ప్రిన్సిపల్స్ పెట్టాను. ఈ జటిలమైన సమస్యని పరిష్కారం చేయడానికి నీటి భద్రత. ఒకప్పుడు నేను చూసేవాడిని ఈ నియోజకవర్గం, కొన్ని నియోజకవర్గాలైతే 1000 అడుగుల కిందన నీళ్లు, భగీరథ ప్రయత్నం చేయాలి రైతులు. అక్కడి నుంచి రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున ఖర్చు కూడా. ఈరోజు మీరు కరెంటు వాడతారు, కిందనెక్కడో నీళ్లుంటాయి, నీళ్లు పైకి రావాలంటే కరెంటు కావాలి. అలాంటి సమస్యలు వచ్చి మళ్ళా కరెంటు సరిగ్గా ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయి. అందుకే మీరు చూస్తే ఈరోజు రాష్ట్రం అంతా శ్రద్ధ పెట్టాం. ఒకప్పుడు నేను ఇప్పుడే మిత్రులు చెప్పారు, మన వెంకటరాజు గారు, ఆయన చెప్పినప్పుడు మీరు వింటే, ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు మాట్లాడాను, చెక్ డ్యాములు మాట్లాడాను, పొలాల్లో చిన్న కుంటలు మాట్లాడాను, ఇంకో పక్క మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్ని రిపేర్లు చేశాను. అన్నా హజార్ అని పిలిపించి మొత్తం రాష్ట్రం అంతా తిప్పి ఒక చైతన్యం తీసుకొచ్చాం. ఇంకో పక్కన రాజేంద్ర కుమార్ అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఈ యొక్క వాగులు వంకల్లో మళ్లీ నీటి వనరులు పెంచడానికి అనేక ప్రయత్నాలు చేశాం. ఇటీవల కాలంలో నేను వాజ్పేయి గారు ఉన్నప్పుడే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలి, గంగా కావేరి కలపాలని ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈరోజు మళ్ళీ కనీసం ఇది ప్రయత్నం చేస్తే లేట్ అవుతుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నదుల అనుసంధానం చేయాలని మొట్టమొదటిసారిగా గోదావరి జలాల్ని కృష్ణా నదికి కలిపాం. రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారకు కలుపుతాం, గోదావరిని పెన్నా వరకు తీసుకెళ్తాం. ఈ సంవత్సరం 6000 నుంచి 7000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఇంకొక పక్క కృష్ణాలో కూడా ఒక 1500 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోయినాయి. ఇందులో ఒక 200 టీఎంసీ మనం వాడుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. దానికే ప్రణాళికలు తయారు చేసుకున్నా. ఇప్పుడు మీకంతా కాలువలున్నాయి. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఉంది. ఆ కెనాల్ నుంచి కానీ మీకు అందరికీ నీళ్లు ఇచ్చి అన్ని చెరువులకు నీళ్లు పెట్టి 3-4 సార్లు ఇస్తే ఆటోమేటిక్ గా భూగర్భ జలాలు గోపాలపురంలో పెరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రం మొత్తం డిసెంబర్ 1కి 6.2 లేకుంటే 6.8 మీటర్లు భూగర్భ జలాలు వచ్చాయి. మీ నియోజకవర్గం మాత్రం 18 మీటర్లు, ఈస్ట్ గోదావరి జిల్లా. దానికి కారణం ఇక్కడుండే భూమి.
రాయలసీమలో మీరు బాగా కరువు సీమ, అక్కడంతా 4 మీటర్లకు వచ్చింది నంద్యాల. ఇవన్నీ నీళ్లు తీసుకుపోయిన తర్వాత, చెరువుల్లో నీళ్లు పెట్టిన తర్వాత రాయలసీమలో భూగర్భ జలాలు పెరిగాయి. ఇప్పుడు నీళ్లు తక్కువ ఉండే ప్రాంతాన్ని మీరు చూస్తే ఈస్ట్ గోదావరి, రెండోది ఏలూరు జిల్లా, కొత్త జిల్లా, ఈ 3 తర్వాత ప్రకాశం జిల్లా. అందరూ ఆలోచించేది నీరంటే జలాశయాల్లో ఉండే నీరు మాత్రం ఆలోచిస్తారు, చెరువుల్లో ఉండే నీరు ఆలోచిస్తున్నారు. నేను ఆలోచించేది భూమిని జలాశయంగా చేసి భూగర్భ జలాలు పెంచుకోగలిగితే శాశ్వతంగా కరువు అనే మాటే ఉండదు. రెండో విషయం కూడా 6.8 మీటర్ల నుంచి 3 మీటర్లకు గాని నీళ్లు పెంచగలిగితే 5,000 కోట్ల రూపాయలు పొదుపవుతుంది ప్రభుత్వానికి కరెంటు విషయంలో. ఆ 5,000 కోట్లు ఖర్చు పెడితే రైతుల సంక్షేమానికో పేదవాళ్ళకు ఖర్చు పెడితే ఎంతో ఆదాయం వస్తుంది. రెండోది డిమాండ్ ఆధారిత వ్యవసాయం, 3 అగ్రిటెక్, 4 ఫుడ్ ప్రాసెసింగ్, 5 ప్రభుత్వాల మద్దతు. ఈ 5 పైన కూడా స్టాల్స్ పెట్టాం. ఎక్కడ చూసినా దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఎట్లా తీసుకుపోవాలో తీసుకుపోతున్నాం.